ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 4:8. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ప్రియమైన వాళ్ళరా, సురక్షితము, క్షేమము, ఇవన్నీ కూడా దేవుడిస్తున్న చక్కటి ఆశీర్వాదాలు. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును. అంటే ఈ రోజున చాలా మంది జీవితాలు నెమ్మది లేని జీవితాలేనండి. సుఖంగా నిద్రపోలేకపోతున్నారు. 10 మందిలో ఉంటున్నా, ఎంతో మందితో కలిసి జీవిస్తున్నా, ప్రియమైన వాళ్ళరా, వారికి క్షేమము, సురక్షితము అనేది కరువైన రోజులుగా ఉంటున్నాయి. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందా అనే ఒక భయం, ఆ యొక్క ఒత్తిడితో చాలామంది ఇబ్బందికి గురవుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఎందుకంటే అధికమైన సంతోషాన్ని తనకిచ్చాడు. ఆ అధికమైన సంతోషము తనకి నెమ్మదిని కలగజేసింది. ఆ నెమ్మదితో చక్కగా ఒంటరిగా ఉన్న తను సురక్షితముగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న తను నెమ్మదిగానే ఉన్నాడు. ప్రశాంతంగా తను నివాసం చేస్తున్నాడు. ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అది దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము, గొప్ప ఆశీర్వాదం అండి. ఆనాడు భక్తుడైన యోబుతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట నీవు సురక్షితముగా ఉండేదువు అన్నట్లుగా. కావున దేవుని మార్గమున మనము సురక్షితముగా ఉండగలుగుతామండి. దేవుని సన్నిధిలో మనము సురక్షితముగా ఉండగలుగుతాం. దేవుని మార్గములో అటువంటి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని హస్తాలలో మనకి సురక్షితము కలగజేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తోడుండే దేవుడు. ఆయన పట్టుకునే దేవుడు, నడిపించే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మరి శ్రమలలో, శోధనల్లో కూడా ఆయన తన హస్తము మన పైన ఉంచుతాడు. తన దైవదూతల యొక్క సమూహముని మనకు తోడుగా ఉంచుతాడు. తన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. కావున మరి అటువంటి సురక్షితమైన మరి చక్కటి ప్రశాంతతని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కావున ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన పర్ణశాల మాటున మనల్ని భద్రపరచువాడు. కావున మరి సురక్షితము కలగజేయు దేవుడు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.